హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 24వ వచనము. మీరు అడుగుపెట్టు స్థలము మీది అగును. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మాట వింటూ ఆయన మాటకు లోబడుతూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్న సేవకులారా, సువార్థికులారా, దేవుని పిల్లలారా, ప్రభువు మనతోనే మాట్లాడుతున్నారు. ఏంటంటే, నువ్వు అడుగు పెట్టు స్థలము నీకు ఇస్తాను, ఆ స్థలంలో నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ ప్రాంతానికి దేవుని దర్శనమును బట్టి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తున్నారో, సేవ చేస్తున్నారో, దేవుని సహాయం కొరకు కనిపెడుతున్నారో, ఆ స్థలంలోనే ఎన్ని ఆటంకములున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మీకంటే బలవంతులు జ్ఞానవంతుల మధ్యలో మీరు సేవలో నలిగిపోతున్నా సరే, మీరు అడుగుపెట్టు చోటుకు దేవుడు వచ్చి మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ సేవను అభివృద్ధి పరుస్తాడు. అంత మాత్రం కాదు, మీరు ఏ స్థలంలో దేవుని సేవను చేస్తున్నారో, ఏ స్థలంలో ప్రారంభించాలనుకుంటున్నారో, ఏ స్థలంలో మీరు దేవుని వైపు చూసి ఆయన సహాయం కొరకు వేడుకుంటున్నారో, ఆ స్థలము దేవుని వలన మీకు అప్పగించబడింది. ఆ ప్రాంత ప్రజలను, ఆ స్థలమును దేవుడు మీ స్వాధీనం చేసి ఉన్నాడు. సో భయపడవద్దు, కృంగిపోవద్దు. ఎన్ని ఆటంకంలో వచ్చినా సరే, దేవుడు నీకని దర్శనము చూపించిన స్థలము, నువ్వు అడుగుపెట్టి సేవ చేస్తున్న ఆ స్థలము, అది దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. దేవుడు ఆ స్థలంలోనే నిన్ను గొప్పగా ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.